జేబు దొంగలున్నారు జాగ్రత్త. ఇలాంటి హెచ్చరిక బోర్డులు సినిమా థియేటర్లలో, భక్తులు ఎక్కువగా ఉండే ఆలయాలలో, ఎగ్జిబిషన్లలో, ఇంకా రద్దీ అధికంగా ఉండే ప్రదేశాల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ పగలు రాత్రి అన్న తేడా లేకుండా నడి రోడ్డుపైనే పబ్లిక్ తిరుగుతూ ఉండగానే ధైర్యంగా జేబు దొంగతనాలకు పాల్పడతారు. ప్రస్తుతం ఈ పిక్ పాకెటర్ల దాటికి నగర ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. అసలు ఈ తరహా దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరికీ తెలియకుండా అంత చాకచక్యంగా దొంగతనాలకు ఎలా పాల్పడుతున్నారు, అక్కడి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీరు స్వామినారా సినిమా చూసారా? చూడకపోతే ఈ వీడియో చూడండి. ఇందులో సరిగ్గా అలాంటి తరహా దొంగతనాలని కళ్ళకు కట్టినట్లుగా చూడొచ్చు. లండన్లోని ప్రశాంతమైన నగర వీధుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల హడావిడిని ఆసరాగా చేసుకుని పిక్ పాకెటింగ్కు పాల్పడుతున్నారు కొందరు యువకులు. లండన్లోని ఎడ్మంటన్ వీధుల్లో ఎక్కడ చూసినా జేబు కత్తెరగాళ్లు దర్శనమిస్తారు. కొంచెం ఏమరపాటుగా ఉన్నారా అంతే సంగతి. అస్సలు అనుమానం రాకుండా శాంతం దోచేస్తారు. ఈ జేబు దొంగతనాలకు పాల్పడే వారికి ఒక గ్యాంగ్ ఉంది. కీర్తికేతన పిక్ పాకెట్ గ్యాంగ్ నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలను దోచేస్తున్నారు. ఉత్తర లండన్లోని ఎడ్మంటన్ ప్రాంతంలో నివసిస్తున్న ఎలినా వెన్కోవా, ఎలినా మిట్కోవా అనే ఇద్దరు పేరుగాంచిన జేబు దొంగలు ప్రజలు రోడ్లపై తిరగాలంటే భయపడేంత పరిస్థితులను సృష్టించారు. వీరి వయసు 26 నుంచి 34 మధ్య ఉంటుంది. ఏమాత్రం అనుమానం రాకుండా మన చుట్టూనే తిరుగుతూ రెప్పపాటు సమయంలో ఫోన్లు, వాలెట్, హ్యాండ్ బ్యాగ్లు దొంగలిస్తారు. లండన్లో ప్రసిద్ధిగాంచిన ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ కూడా రోజు దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ పిక్ పాకెట్ల బారిన పడిన బాధితుల సంఖ్య వందల్లో ఉంటుంది. గతంలో మాలింకా జార్జివా అనే యువతితో కలిసి రోడ్లపై మాట్లాడుకుంటూ వెళ్లి ఆ మహిళ చేతిలో ఉన్న 1000 పౌండ్ల విలువైన హ్యాండ్ బ్యాగ్ను దోచేశారు. జేబు దొంగలు అని గుర్తు పట్టేందుకు వీలు లేకుండా వారి వస్త్రాధరణ, స్టైల్ ఉంటుంది. చక్కగా ముఖానికి మేకప్ వేసుకుని, కంటికి అద్దాలు పెట్టుకుని స్టైల్గా మన పక్కనే నడుచుకుంటూ వచ్చి చేతికి అందిన కాడికి దోచుకొని వెళ్తారు. ఒకవేళ పట్టుబడినా బెదిరించి దాడి చేసి అక్కడి నుంచి చిన్నగా జారుకుంటారు. ఈ ఘటనలపై పోలీసులు చాలా మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసి జైలు శిక్ష వేసినప్పటికీ శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చి మరోసారి ఇదే వృత్తికి పాల్పడుతూ ఉంటారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా వదిలిపెట్టలేదు. అబ్బాయిలను టార్గెట్ చేసి వారికి దగ్గరగా నిలబడి మాటలు కలిపి నిలువునా దోచేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి 51 వారాలు జైలు శిక్ష విధిస్తారు అక్కడి పోలీసులు. అయితే శిక్ష పూర్తి చేసుకుని వచ్చి మరి దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో అధికారులు, ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రశాంతంగా కనిపించే లండన్ పురవీధుల్లో సాధారణ వేషధారణలో వచ్చిన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.